హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు శుభవార్త చెప్పారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వెరిఫికేషన్ చేయడంతో అనర్హులుగా గుర్తించిన చాలామంది రైతులను ఈ పథకం నుంచి తొలగించింది. ఎవరు తొలగించబడ్డారు, ఎందుకు తొలగించారు, అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పటి నుండి జమ అవుతాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఎంత మొత్తం పడబోతుంది, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 3 విడతల్లో ఒక్కోసారి 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 21 విడతలుగా నిధులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రతి విడతకు సుమారు 22,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే గతంలో ఈకేవీసీ లేకపోవడం, వెబ్ ల్యాండింగు సరిగ్గా చేయకపోవడం, ఒకే కుటుంబంలో 2-3 రైతులు డబ్బులు పొందడం వంటి కారణాలతో అనర్హులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇప్పుడు ఆధార్తో ఈకేవీసీ తప్పనిసరి చేసింది. పట్టాదార్ పాస్బుక్తో వెబ్ ల్యాండింగు చేయడం కంపల్సరీ చేసింది. ఈ రెండిట్లో ఏదైనా చేయకపోతే పిఎం కిసాన్ డబ్బులు రావు. అలాగే ఒకే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా ఇక నుంచి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేలా కొత్త నిబంధన తీసుకొచ్చారు. రేషన్ కార్డు, ఆధార్ లింక్ ద్వారా కుటుంబాన్ని గుర్తించి ఒకరికి మించి డబ్బులు వస్తే మిగతా వారిని హోల్డ్లో పెట్టి పక్కన పెడుతున్నారు. ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు తయారైంది. పెండింగ్లో ఉన్నవారికి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ మార్చి 15వ తేదీ వచ్చేలోపు, అంటే 15వ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేయబోతున్నారు. సో అధికారిక అప్డేట్ అయితే రాలేదు. మోడీ గారు డేట్ ఇంకా ప్రకటించలేదు. ఈ మార్చి నెలలోనే మనకు క్లారిటీ ఇస్తారన్నమాట. ప్రస్తుతానికి పిఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలను ఈ మార్చి 15వ తేదీ వచ్చేలోపే విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇది పిఎం కిసాన్ రైతులకు వచ్చిన పెద్ద శుభవార్త. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.